సరే, ఈ మధ్య వార్తల్లో ఎక్కడ చూసినా ఈ నలంద యూనివర్సిటీ పేరు బాగా వినిపిస్తుంది. అసలు ఏంటి దీని ప్రాముఖ్యత ఏంటి? దాని వివరాలు ఏంటో మా వ్యూవర్స్ కొంచెం చెప్తారా? షూర్ సార్, ఖచ్చితంగా. యాక్చువల్గా మన భారతదేశంలో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి చాలా పాత యూనివర్సిటీగా, ప్రాచీనమైనటువంటి యూనివర్సిటీగా నలంద యూనివర్సిటీ మనం చెప్తాం. దాదాపుగా 1500 సంవత్సరాల చరిత్ర ఈ నలంద యూనివర్సిటీకి ఏంటనేసి అంటే ఉంది అని చెప్పి కూడా చెప్తాం. యాక్చువల్గా ఈ నలంద యూనివర్సిటీని కట్టించింది ఎవరనేసి అంటే కుమారగుప్తుడు కట్టిస్తాడు. తర్వాత దీన్ని హర్షవర్ధనుడు ఏంటనేసి అంటే అద్భుతంగా ప్రపంచ విశ్వవిఖ్యాత కాంచే విధంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. కాకపోతే తర్వాత కాలంలో ముస్లింల దండయాత్రల కాలంలో బక్తియార్ ఖిల్జీ అనేటువంటి ఒక వ్యక్తి దీన్ని ధ్వంసం చేయడం జరిగిందనమాట. ఇలా ధ్వంసం చేసి ఈ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలను కాల్చివేస్తే అవి కాలడానికే కొన్ని రోజుల సమయం పట్టిందంటే మన భారతదేశం యొక్క చరిత్ర అంతా కూడా ఈ నలంద యూనివర్సిటీలో ఆ రోజు ఏంటనేసి అంటే నిక్షిప్తమై ఉందన్నమాట. అయితే వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులకి ఒక చిన్న ప్రశ్న. అయితే బక్తియార్ ఖిల్జీ కూల్చేసిన తర్వాత దీని పునర్నిర్మాణం కోసం ఏ దేశం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ఇచ్చింది? తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.